సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో బాబాగారు మన కోసం అందిస్తున్న సందేశం: బిడ్డ, నువ్వు ఇప్పటి వరకు కష్టపడింది, దిగులు పడింది చాలు. రేపటి నుంచి నీ విధి మారే ఒక సమయాన్ని నేను అందించబోతున్నాను. కాదు అనకుండా, వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఈ సాయి మాట విను. నీ జీవితం అద్భుతంగా మారుతుంది. నీ బాబా మీద నీకు నమ్మకం ఉంది కదా, అయితే ఇప్పుడే విను. మన బాబాగారి సందేశం చూడబోయే ముందు, ఎన్నో సమస్యలతో సతమతమైపోతూ ఏం చేయాలో తెలియకుండా, ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని తృప్తి చెందకుండా, ఏం చేయాలి, ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకొని మా సమస్యలన్నీ కూడా తీర్చుకోవాలి అనుకుంటే, మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గురూజీ. చాలా నమ్మకమైన గురువుగారు. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే చక్కటి పరిష్కారం అనేది చూపిస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి మీరు ఫోన్ కాల్ ద్వారా మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని సంప్రదించవచ్చండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే గురువుగారు చేసే మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ సమస్య అయితే మటుమాయమైపోతుంది. నాకు నమ్మకం కుదిరి, నాకు నిజంగా గురువుగారి మీద నమ్మకం ఉంది కాబట్టి మీకు తెలియచేయటం జరుగుతుందండి. నేను ఏది కూడా ఊరికే చెప్పను. చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టే తెలియచేస్తున్నాను. మీరు కూడా మీ ప్రాబ్లమ్స్ని ఖచ్చితంగా తీర్చుకోవాలి అనుకుంటే మాత్రం 96630644 ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యల నుంచి బయటపడండి ఫ్రెండ్స్. ఇక మన కోసం మన బాబాగారు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం: నువ్వు కష్టపడింది ఇప్పటి వరకు చాలు. నీ విధి మార్చమని నన్ను ఎన్నో రోజులుగా అడుగుతున్నావు కదా తల్లి. ఆ విధి మారే సమయం ఆసన్నమైంది. కాదు అనకుండా, నిర్లక్ష్యం చేయకుండా, నీ సాయి మీద ఒక్కసారి నమ్మకం పెట్టి, మనసు పెట్టి ఈ యొక్క సందేశం నీ కోసమని విను. తల్లి, నువ్వు డబ్బు మాత్రమే చాలా చిక్కనంగా, పొదుపుగా ఉంటావు అనుకుంటున్నాను, కానీ కోరికలు, ఆశలు కూడా పొదుపుగానే ఉంచుకుంటున్నావు కదా. అన్నీ నాకు తెలుసమ్మా. నీ ఆశలు అన్నీ నాకు తెలుసు. దిగులు పడకు, అన్నీ నీకు నెరవేర్చి పెడతాను. కష్టం, దుఃఖం, బాధలు అనుభవించింది చాలు. వాటి నుంచి నిన్ను విముక్తుల్ని చేస్తాను. నీ కష్టాలన్నీ తీర్చి, నీవు పడ్డ కష్టాలన్నకి ఒక ముగింపు అనేది ఇస్తాను. నీలో ఉన్న తెలివితేటలు, నీలో ఉన్న ప్రతిమ అన్నీ బయటకు తీయాలనే నీకున్న ఈ ఇబ్బందులు అనేవి అల్లుకుంటున్నాయి. బియ్యం లేకుండా అన్నం వస్తుందా చెప్పు? అలాగే కష్టం లేకుండా జీవితం ఉండదమ్మా. వీటి అన్నిటికీ బదులుగా ఆనందమైన సంతోషాన్ని నీకు అందిస్తాను. కానీ అన్ని కష్టాలను తొలగించుకొని జీవితాన్ని మంచిగా జీవించాలి. జీవితంలో మంచి ఎదుగుదల కోరే మనిషికి ఓపిక, సహనం ఎంతో అవసరం. కొన్ని సమస్యలు ప్రతి ఒక్కరి జీవితాలలో ఉంటాయి, కానీ వాటికి పరిష్కారాలు చెప్తే సరిపోతుంది. ఏది జరిగినా చూసుకునేందుకు నీలో ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని నీలో పెంచుకోవాలి. అన్నిటినీ ఎదుర్కోగలను, చూసుకోగలను అనే సామర్థ్యం నీలో ఉంది. అంతా బాగుంటుంది అనే ఒక నమ్మకంతో ధైర్యంగా ముందుకు పోరాడి జీవించు. నీ ధైర్యమే నీకు శ్రీరామ రక్ష బిడ్డ. నీ మనస్సాక్షికి న్యాయంగా ఉంటే చాలు. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మౌనం గెలుపుకి ఒక ఆయుధం. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎక్కువగా అనవసరంగా వాగ్వాదం అనేది చేయవద్దు. ఇతరులతో అనవసరంగా వాదించి నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. అందరితో మాట్లాడుతూ కొన్ని సమయాలలో మౌనంగా ఉండటం చాలా మంచిది. కలిసి మాట్లాడాలి కొన్నిసార్లు నిదానంగా చెబుతూ ఉండాలి. అంతా అప్పుడే సరిగ్గా ఉంటుంది. ఎలాంటి సమస్యలైతే ఉంటాయో వాటిని పరిష్కరించుకోవటం, ఆ పరిష్కారం అనేది తెలుసుకోవటం చాలా ముఖ్యం. తొందరపడితే ఏది జరగదు కదా. అన్నీ సరిచేసుకోవాలి అంటే వాదింపులు అనేవి ఉండకూడదు. ఒక విషయం గురించి పోరాడి నువ్వు ఎంతగానో అలసిపోయి ఉన్నావు. ఆ యొక్క అలసిపోయిన నీ సమస్య తీరిపోతుందిలే. నీకు ఒక విషయంగా అదే మారిపోయింది. నీ మనసులో పదే పదే తొణుకులాడుతూ ఉంది. కొన్ని ఇబ్బందులు, వాటిని పోరాటాలు నీ మనసు వరకే పరిమితమయ్యాయి.
నీ మనసులో అది ఇలా ఇది ఇలా అని కొన్ని విషయాలు నీ మనసులో పోరాటము చేస్తూ అంటే ఆలోచిస్తూ ఉన్నావు, అతిగా ఆలోచిస్తున్నావు, మనసుకి అలజడితో నింపేస్తున్నావు. వ్యతిరేక ఆలోచనలు నిన్ను ఎప్పుడు కూడా నిజాయితీ అయిన జీవితాన్ని జీవించనీయదు. అనుకూలమైన ఆలోచనలతో మాత్రమే నీ జీవితం బాగుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా నీలో ఉన్న నెగిటివ్ థాట్స్ని బయటపెట్టు. బిడ్డ, వయసు పెరిగిన ప్రతి ఒక్కరూ కూడా అనుభవం ఉండదు, కానీ కష్టాన్ని ఎదుర్కొన్న ప్రతి ఒక్కరూ అనుభవవంతులే. మౌనంగా ఉండాలని తెలివి తక్కువ అనుకోవద్దు. తెలివి తక్కువ చేసి ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. ఇక్కడ మాట్లాడేవారి కంటే వినేవారే బుద్ధిశాలి, వినేవారే తెలివిగలవారు. ఎప్పుడు కూడా అన్నీ దగ్గర ఏం మాట్లాడాలి అని ఆలోచించి, కొంచెం కూటమిగా గుంపుగా ఉన్నా సరే ఒంటరిగా ఆలోచించు మాట్లాడు. నీ ఆలోచనలు ఎంత ఎత్తుకు ఎదగాలి అనేవి కొన్నిట్లో తగ్గాలి అని తెలుసుకోవాలి. అది ఎక్కడ తగ్గాలి, ఎలా తగ్గాలి అనేది నువ్వు తెలుసుకోవటమే నీ నేర్పరితనం. అది తెలుసుకునే ఒక మనపక్వం నీకు రావాలి. అది ఇన్ని రోజులకి నీకు వచ్చింది. ఎంత ఎత్తుకు ఎదగాలి అని ఆశపడుతున్నావో కొన్ని అవసర విషయాలు అనేవి నీకు వస్తాయి బిడ్డ. వాటిని వదులుకోవద్దు. కొన్ని విషయాలను వదులుకునేందుకు తయారుగా ఉండాలి. నీ జీవితంలో మంచి విషయం జరిగితే ఆనందపడు. జరగకపోతే అంతకి గొప్పగా జరుగుతుంది అని ఎదురుచూడు. అలా ఆలోచించినప్పుడే నీ మనసు ప్రశాంతత, నీ జీవితం సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు కోరుకునే దానికంటే గొప్పదిగా నీ సాయి నేను ఇస్తాను కదా. ఆ విషయం తెలుసుకో, ఆ నమ్మకం పెంచుకో. ఇప్పుడు ఆశపడింది దక్కలేదు అంటే ఇక మేలి రకమైనది నాకు నా బాబా ఇస్తారు అని సంతోషపడు. ప్రశాంతంగా అప్పుడే ఉంటుంది నీ మనసు. నీకు దక్కాల్సినంత దాంట్లో దక్కినప్పుడు దాంతో తృప్తిపడు. అలా తృప్తిపడినప్పుడు మాత్రమే నువ్వు ప్రశాంతంగా ఉండగలవు తల్లి. లేదు అంటే నీ మనసు అల్లకొల్లాలం అయిపోతుంది. లేని దానికోసం ఆరాటపడకు. ఆశలు ఉండటం సహజమే. నీ ఆశలు ఏదో ఒక రూపంలో నీ సాయి నేను తీరుస్తానమ్మా, ఈ విషయాన్ని నమ్ము. నీ కోసం కాలం మారదు, కాబట్టి సమయం కోసం తగ్గట్టు నువ్వే మారాలి. నీకు రావాల్సిన సమయం కోసం నువ్వు ఎదురు చూడాలి బిడ్డ. నీ జీవితం బాగుండేందుకు నువ్వు మారాలి తల్లి, ఖచ్చితంగా మారాలి. నీలాగా ఎవరైనా ఉండాలి అని అనుకోరు కదా. అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు వేరే వాళ్ళలాగా బ్రతకాలి అని కోరుకుంటావు? బిడ్డా, నువ్వు నీలా ఉండు. నీలా బ్రతికితేనే కదా నీకు విలువ, నీకు గౌరవం, నీ విలువ నీకు గుర్తింపు తగ్గేది అప్పుడే. కాబట్టి ఎలా బ్రతకాలి అన్నది నీవే నిర్ణయించుకో. భగవంతుడు నీకు ఇచ్చిన దాంట్లో సంతృప్తి పడు. నీ జీవితం బాగుండేందుకు నువ్వు మారాలమ్మా. నీలాగా ఎవరైనా ఉండాలి అనుకోకు. అలాంటప్పుడు నువ్వు మాత్రం ఎందుకు వారిలా బ్రతకాలి? నువ్వు నీలా ఉండు. నీ పరిస్థితి వేరే, వారి పరిస్థితి వేరే అని అర్థం చేసుకో. నువ్వు నీలా ఉండు. నిన్ను చూసి నీలా బ్రతకాలి అనేలా బ్రతుకు. ఈ సాయి బిడ్డవైన నువ్వు ఎప్పుడు కూడా అందరూ మెచ్చేవానిలాగే ఉంటావు. కానీ ఈ చిన్న మార్పులనేది నీ జీవితంలో చేసుకోవాలి. ఇక ఖచ్చితంగా నీ జీవితం బంగారు బాటలా నేను మారుస్తాను కదా. నువ్వు ఇప్పటి వరకు కష్టపడిందన్నిటికీ కూడా ముగింపు అనేది నేను రాస్తాను. ఇక నువ్వు ఎలాంటి పరిస్థితిలో దిగులనేది పడాల్సిన అవసరం లేదు. నా బ్రతుకు ఎలా ఉంటుంది అని కష్టపడాల్సిన పని కూడా లేదు. నీ జీవితానికే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు జీవితంలో ఓడిపోవడం, మోసపోవడం, లేదా చెడిపోవడం, లేదా పడిపోవడం అంటూ ఏమీ ఉండదు. జీవితం అంటే నేర్చుకోవడం మాత్రమే. కొందరు ఓడిపోయి ఎలా గెలవాలో నేర్చుకుంటారు, మరికొందరు మోసపోయి ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఎవరు ఎలాంటి వారో తెలుసుకుంటారు. మరికొందరు చెడిపోయి ఎలా బాగుపడాలో నేర్చుకుంటారు. ఇంకా మరికొందరు పడిపోయి ఎలా నిలబడాలి, ఎలా నిలదొక్కుకోవాలి అని నేర్చుకుంటారు. ఒక్క విషయం అర్థం చేసుకో తల్లి, జీవితం అనేది ఒక పాఠశాల, జీవితం అనేది ఒక బడి. ఆ బడిలో నువ్వు నేర్చుకోవడం మాత్రమే ఉంటుంది. నీకు గురువు జీవితమే. నీ జీవితపు బాటే
నీకు గురువు. నీకున్న ఒడిదుడుకులే నీ అనుభవాలు. వాటన్నిటినీ సరిచేసుకుంటూ వెళ్ళడమే నీ యొక్క పని. అలా కాకుండా నాకు ఎందుకు ఇలా జరిగింది అని అలాగే కూర్చుంటే ఏది కూడా ముందుకు కదలదని గుర్తుంచుకో. నీ జీవితం ఎలా మారాలి, నా జీవితం ఎలా మారుతుంది అని నన్ను ప్రశ్నించడం కాదు, ఎలా నేను మారితే నా జీవితం మారుతుంది అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది. ఎవరి అలవాట్లు వారివి, ఎవరి అభిప్రాయాలు వారివి. కానీ మళ్ళీ అప్పుడప్పుడు ఏంటో ఈ జీవితం అలా అయిపోయింది అని అనుకుంటూ ఉంటావు కదా, దానికి బాధ్యులెవరు? నువ్వే. ఎవరు చేసుకున్నది వాళ్ళకే ఉంటుంది. నీ ఇంట్లో నువ్వు నీ భార్య బిడ్డలతో కలిసి ఉండాలి. గంజి నీళ్లు తాగినా అప్పు చేయకు. మనిషికి అప్పు చేసి బ్రతకడం కంటే అప్పు లేకుండా జీవించటం ఎంతో గొప్ప స్థాయి. మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు? ఎవ్వరూ కాదు, నీకు నువ్వే తల్లి. బిడ్డ, నీ ధైర్యమే నీకు తోడు. ఈ విషయాన్ని ఎప్పుడూ మరువకు. నీ ధైర్యాన్ని ఎప్పటికీ వదలకు. నీ జీవితం మంచిగా ఉండాలి. నీ జీవితం కోసం నువ్వు చేయాల్సిన కొన్ని పనులు అనేవి ఉన్నాయి తల్లి. నీలో ఎప్పటికీ కూడా విరక్తి అనేది రాకూడదు. ఓపిక అనేది ఉండాలి. అలాగే నీలో మంచి గుణం పెంపొందించుకోవాలి. నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది తెలుసుకోవాలి. ఇక ఎక్కువ మాట్లాడటం తగ్గించి నేర్చుకోవడం అనేది తెలుసుకోవాలి. వాగుడు తగ్గించు, అలాగే వినడం ఎక్కువ అలవాటు చేసుకో. నీ జీవితం బ్రహ్మాండంగా నీ చేతిలో ఉంటుంది. కారణం లేకుండా ఎవరి మీద కోపాన్ని చూపకు. నీ కోపం నీకే శత్రువు అయిపోతుంది. ఈ విషయాలను నువ్వు గుర్తుంచుకొని ముందుకెళ్ళావంటే నీ కష్టమంతా కూడా తగిన ఫలితం ఉంటుంది. నీ విధిని నువ్వే మార్చుకునే ఒక అద్భుత అవకాశం నీ చేతిలో ఉంటుంది. నీ బాబా ఏది చెప్పినా నీ కోసమే అని నీకు తెలుసు కదా. ఇక ఎందుకు, ఇక నిశ్చింతగా ఉండు. ఈ రాత్రికి నీకు అంతా కూడా మంచిగా జ్ఞానోదయం అవుతుంది. రేపటి నుంచి నీ విధి మారే సమయం ఆసన్నమైంది. ఇక నిశ్చింతగా నిద్రపో బిడ్డ. నీ సాయి ఆశీర్వాదం నీకుండగా నీకు దిగులెందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.